యాదవ్లారా, మీకు ఎటువంటి సమస్యలున్నా వాటిని బయట పెట్టడానికి యాదవ్ విజన్ మీకు ఒక వేదిక ఇస్తుంది. మీ సమస్య గురించి ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటే ఈ నంబర్ కి కాల్ చేయండి 8595699658. అలాగే అన్ని అప్డేట్స్, సమాచారం, అవకాశాలు పొందడానికి KY విజన్ యాప్ ను ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. యాదవ్ల కోసం ఆల్ ఇన్ వన్ యాప్ KY విజన్ యాప్. ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి మన అన్న అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ గారికి ఒక్కసారిగా చప్పట్లు. అన్న, మీ యొక్క అమూల్యమైనటువంటి మాటలతో జాతిని చైతన్యం చేయాలని చెప్పి కోరుతూ అవకాశం ఇస్తాను. పెద్దలందరికీ, యాదవ రక్త జాతి బిడ్డలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మా యాదవ జేఏసీ యంగ్ స్టార్ అజయ్ కుమార్ యాదవ్ అన్నకు ఒక్కసారి సపోర్ట్లు కొట్టురు. ఎందుకు యంగ్ స్టార్ అంటున్నంటే, నిన్ను విలువంగానే భువనగిరి నుంచి వస్తున్నావు, నిన్ను విలువంగానే మైబ్నార్ నుంచి వస్తున్నావు, మా అంజల్ని విలువంగానే కుక్కడపల్లి నుంచి వస్తుంది, నన్ను విలువంగానే అంబర్పేట నుంచి వస్తుంది. వీళ్ళందరినీ తిరిగా నీకు యంగ్ స్టార్ ఆయనే కదా ఒప్పుకున్నాడు, అంతే కదా. అయితే ఇదే విధంగా అదే అన్న కూడా నేను బెల్లిశేఖర్ అన్న, అచ్చన సీన్ అన్న, మన అందరితో కూడా చెప్పిన 25వ తారీఖు రోజు నీకు 300 ముఖ్యులతో తెలంగాణ రాష్ట్రం నీకు యాదవులను అందరినీ ఏకం చేసి చేస్తాం అని చెప్పిన. ఇక్కడ ముఖ్యంగా విజన్ టీవీ కిరణ్ అన్న చాలా కష్టపడుతుండు. వాస్తవంగా ఢిల్లీలో నేనెన్ని రాష్ట్రాలు తిరుగుతున్నానో అన్నెన్ని రాష్ట్రాలు తిరుగుతున్నాం, మీ ఇద్దరం కలిసి సరమానం తిరుగుతున్నాం. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటన్నా, ఉన్నది చెప్పుదాం, మళ్ళీ ఏం బాధలేదు కదా. అన్న అన్నాడు, ఒక ఆయన మీద ఒక ఆయన నిలబడుతుండే, ఒక ఆయన మీద ఒక ఆయన నిలబడుతుండే అంటే నాకు కాంగ్రెస్లో టికెట్ ఇచ్చినాక అంబర్పేట మళ్ళీ పోయినాక నన్ను ఇండిపెండెంట్ అన్నా అని చెప్పేసి అన్న అంటే, మా కృష్ణ యాదవ్ అన్న నిలబడుతుండు లాస్ట్ స్టేజ్. ఆయన ఏమి నన్ను అడగలే కాంప్రమైజ్ కమ్మని, నాకు నేనే సమర్థించుకొని మా కిరణ్ ఎప్పుడు చెప్తుంటాడు, మా రామన్న కూడా చెప్తుంటాడు. చెప్పినట్టుగా నాకు నేనే ఉండి ఇంటర్నల్గా కాంగ్రెస్కు డిపాజిట్ రాకుండా కృష్ణ యాదవ్ అన్నకు మాతోని ఎన్ని ఓట్లు పడతాయో అని నేర్పించినాం. ఓకే, ఆడు విక్కుంటే రేవంత్ రెడ్డి గారు నాకేం ఒరిగేది లేదు. ఎందుకంటే ఏఐసీసీలు ఉన్నా నాకు కాపాడేటోడు అజయ్ సింగ్ యాదవ్ మొగోడు ఉండాడు పైన. ఓకే, నేను ఉన్నది చెప్తున్నా, రేవంత్ రెడ్డి వీకేది ఏం లేదు, కిషన్ రెడ్డి వీకేది ఏం లేదు, కేసీఆర్ వాళ్ళ చెప్పులు మోసేటోళ్ళు చాలా మంది హైదరాబాద్లో ఉన్నారు. ముఖ్యంగా ఇంకోటి చెప్పనా అన్న, మా హైదరాబాద్ యాదవ్లకు మీ ఊరు గొల్లలు అంటే నచ్చదు. ఎందుకు చెప్పనా, మీ మీద ఇంకొని చెప్పులు మోసం మా చెప్పుల కింద మీరే ఉండాలనేది ఆశిస్తారు. ఉన్నదన్నాడు చెప్పినా, అబద్ధం చెప్పినా? అవునా, బద్దుల బాబురావు ఉండాలి వచ్చిందాకా, యజ్ఞం మల్లేసి కుర్మలాలు ఆడే ఉండాలి ఎప్పటికీ. అందుకని యాదవ్ చేసి మొగోడు యంగ్ స్టార్ వచ్చింది ఇప్పుడు. ఓకే, నేను చంద్రబాబు నాయుడు రీసెంట్గా ముందుగా రామన్న చెప్పిన సబ్జెక్టు చాలా గొప్పది. ఇక్కడికి వస్తా, కల్కి సినిమా చూసిన వాళ్ళు చేయలేపురు ప్రభాస్ది. థ్యాంక్ యూ. ఇంకా చూడడంలో మంచోళ్ళు. ఆ కల్కి సినిమా సబ్జెక్టు ముందు తరాలకు చెప్పింది అన్న. కల్కి డైరెక్టర్ కంటే సబ్జెక్టు ప్రభాస్ను పెట్టి తీసిండు కాబట్టి కల్కి సినిమా ముందు అప్డేట్ ఇచ్చిండు. కల్కి సినిమాలు ఎట్లా చెప్పిండో రామన్న 20 ఏళ్ళ కింద కంచైలే సార్ రామన్న కలిసి చెప్పారు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు. సో నేను ఏమంటున్నా అంటే, ఒకరోజు గుంటూరులో బీపీ మండల్ సార్ ఉద్యమం అదే విగ్రహం పెడితే పోయినా. చంద్రబాబు నాయుడు జైలు నుంచి రాగానే జగన్మోహన్ రెడ్డి లోపల వేయగానే ఆయన ఒడి పట్టుకొని గొల్లోళ్ళు ఇళ్ళలో పోయిండు. మీరే మమ్మల్ని నిలబెట్టింది మా మామగారి పార్టీని అన్నాడు. జైలు నుంచి వచ్చినాక సీఎం అయినాక మళ్ళీ పోయిండు. మీ గొల్లోలు మా పార్టీ టీడీపీ పార్టీకి ఇన్నేళ్ళు రుణపడి ఉన్నారు, మీకు ఏమి ఇవ్వాలంటే బిడ్డని సీఎం పదవి ఇస్తావరా పోయి మాకు ఇస్తావా? నీ కొడుకు మంత్రిది ఒక మా గొల్లోలకు 10 మందికి ఇస్తావా? ఇవ్వవు కదా. అందుకనే దందాలు జెండాలు ఉంటాయి. దందాలు ఎవరు చేస్తారంటే అగ్రనాయకులు చేస్తారు, జెండాలు ఎవరు మోస్తారంటే గొల్లోడు మొండి కులం. ఎందుకంటే నరకనీకి సిద్ధంగా ఉండు కదా, ఈయనకి అంట కడతాడు. ఈయనకి దందాలు వద్దు, ఆయన కొడుకులు ఆడేమో దందాలు చేసుకుంటే. ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి పెద్ద మనిషి ఎంపీ అయినప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కాంట్రాక్ట్ కోసం ఎమ్మెల్యే కొట్టచ్చుకోవచ్చు. నేనే ప్రూఫ్. అంజన్ కుమార్ యాదవ్ ఏడున్నాడు, రేవంత్ రెడ్డి ఏడున్నాడు, మాట్లాడుకుందాం మనం. అదే బెల్లి లలితక్క రామన్న అన్నట్టు వేరే కులంలో పుడితే మళ్ళీ దేశ ఉద్యమంలో సీఎం అయ్యేదా కదా. మరి కేసీఆర్ అయిందంటే వెలుమలు కాపాడుకోరు, గొల్లలు ఎవరు కాపాడుకోరు? ఎందుకంటే మనకు సిగ్గు లేదు, శరం లేదు, రోషం లేదు.
ఈర్ష్య కాదు, ఈర్ష్య తర్వాత అదేంటి మళ్ళీ భుజం మీద చేస్తే కాపోడు చేస్తే అంతపోతుంది. మనోడు చేస్తే నేను పిహెచ్డి చేసినావా, నువ్వేం చదువుకున్నావురా భయ్, నా మీద చేస్తాను. అది మళ్ళీ తర్వాత అన్న కూడా అన్నాడు, ఫస్ట్ రామన్న ఏమన్నాడు, చదువు లేకుండా జ్ఞానం ఉండాలన్నాడు. కేసీఆర్ గొల్లలు గొప్పన్నాడు. రేవంత్ రెడ్డి పోయి భువనగిరికి బెల్లి లలితక్క పుట్టిన గడ్డ అన్నాడు. ఎందుకు రా సన్నాసి కుంభమణి రెడ్డికి ఎందుకు ఇచ్చిన ఎమ్మెల్యే, మరి బెల్లి కృష్ణన్నకి ఇవ్వపోయినావు, ఎందుకు ఇవ్వవు రేవంత్ రెడ్డి? మా అంజలి పరిశాన్ అవుతుంది. అంజలమ్మ సీనా నేను అడగలేదు ఇడుతుంది, రేపు ఎమ్మెల్సీ వచ్చేటట్టుంది, ఇది కూడా వీక్తుందా అని. అది వీకినా కూడా నాకు ఒరిగేది ఏం లేదు, ఎందుకంటే పాప ఆమె కూడా కష్టపడ్డది, నన్ను కాపాడేటోడు ఉండు. ఇక్కడ కాంగ్రెస్ జెండా బుధాలు కాయేటట్టుగా 25 ఏళ్ళు మోసిన కానీ అంజన్ కుమార్ యాదవ్ అన్నని కాక అంట నేను 10 ఏళ్ళు మోసిన, నన్ను టేబుల్ లేక బయట ఎత్తేసి వచ్చిన. పృథ్వీరాజ్ యాదవ్ అన్నది 50 మందిని సోషల్ మీడియా పెట్టిన, ఇవాళ బయటకు వచ్చిండు, సంతోషం. రామచంద్ర యాదవ్ అన్న తెలంగాణకు తీసుకొచ్చి మా అంకుల్ ఆఫీసు జర్నలిస్ట్ కాలనీలో మా సినన్న కూడా ఉండు, మునుగోడు సినన్న పెట్టిన. రామచంద్ర యాదవ్ పార్టీకి తెలంగాణ మొత్తం తిరిగిన నేను, ఆయన కాంగ్రెస్ నన్ను సస్పెండ్ చేయలేదు. ఎందుకు తెలుసా, ఈ పార్టీని ఏమన్నా బిల్డప్ చేస్తాడే మీడని. మళ్ళీ ఢిల్లీ నుంచి అజయ్ సింగ్ యాదవ్తో ఫోన్ చేపించి మళ్ళీ చేంజ్ చేసుకోరు. నేను ఏమంటున్నంటే, నేను మొక్కగాల్చుకుంది ఒక్కటే ముగ్గురు కాళ్ళు. నా జన్మనిచ్చిన నా తల్లిదండ్రులది, నేను మొక్కి కొలిచి మొక్కి నా దైవం దేవుళ్ళది. మూడోది నన్ను ఢిల్లీలో కాపాడిన కుల జాతి అజయ్ సింగ్ యాదవ్ కుటుంబాన్ని. మా యంగ్స్టార్ కూడా ఇక్కడ కాంప్రమైజ్ కాలేదు కాబట్టి చాలా మంది యాదవ్ సంఘం మీటింగ్లో పిలిచి పోను, ఎందుకంటే ఈడ డబ్బులు కొడతారు, ఆడపోయి డబ్బులు తెచ్చుకుంటారు. ఏడా తలసాని సీనన్న పెట్టి కేసీఆర్కి మోస్తాడు ఆయన, అంజనన్న పోయి రేవంత్ రెడ్డికి మోస్తాడు, అవునా? మరి తలసాని సీనన్న చిన్న శ్రీశైలం కాక రేవంత్ మన అంజన్ కుమార్ యాదవ్ అన్న ఇక్కడున్న ప్రొఫెసర్లు అంతా కలిసి పార్టీ ఎందుకు పెడతలేం మనం? పార్టీ ఎందుకు పెడతాం? నేను మొన్న అఖిల భారత బహుజన సేన అని ఒకటి పెట్టిన సంఘం. శ్రీనివాస్ యాదవ్ పార్టీ పెట్టిండని అన్నారు అందరూ. పార్టీ పెట్టలే నేను, నా దగ్గర దమ్ము ఉంది, ధైర్యం ఉంది. మా అజయ్ అన్న అందరూ అక్కడ ఉన్న నాకు ఉమేష్ అన్న లాంటి వాళ్ళైనా అందరు కలిసి అనుకున్నారు హైదరాబాద్లో. బాధ ఏంటంటే నార్త్లో ఒక పిల్లగాడు 18 ఏళ్ళు ఉండదు. కిరణ్ నేను ఢిల్లీలో బాగా ఏసీసీ భవన్లో మాట్లాడుకుంటాం. 18 ఉండ 26 ఏళ్లకు ఎమ్మెల్యే అవుతాడు, 35 ఏళ్లకు మంత్రి అవుతాడు, 45 ఏళ్లకు పార్టీ పెడతాడు, 50 ఏళ్లకు సీఎం కుర్చీలో కూర్చుంటాడు నార్త్ యాదవులు. మనం ఇంకా 55 ఏళ్ళు వచ్చిన పార్టీలు సర్పంచ్ ఇస్తాడా, ఎంపీటీసీ ఇస్తాడా, జెడ్పీటీసీ ఇస్తాడా? ఇదేందుకు కూడా ఉసలు వెళ్ళి ఒంగుళ్ళు సిగ్గు ఉంటలేదు మనకు వాస్తవం. ఎప్పుడన్నా నా ఆఫీస్కు చాలానికి రారన్న రేవంత్ రెడ్డి బొమ్మలు ఉన్నాయి, సోనియా గాంధీ ఉండదు, రాహుల్ గాంధీ ఉండదు, కేసీఆర్ ఉండదు, ఎవరు ఉండదు, నాదే ఉంటుంది. ఎందుకు నాది ఉంటుంది అంటే పైసలు నాయి, జెండా ఆందై నా జెండాను నిలబెట్టేది నేను. ఓకే, అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ ఎప్పటికైనా గెలుస్తాడు. నేను కాలేదనుకో మా కిరణాన్ని గెలిపిస్తా. ఓకే, ఎందుకంటే ఇద్దరు మా అదే కాబట్టి నేను కాంప్రమైజ్ అవుతా. నేనేమో తను మైబాద్ జనరల్ అయింది దానికి ఆడిపోతా, భువనగిరి మా శేఖర్ అని, సారీ మునుగోడు మా చిన్న సీనా నుండి, ఇగో మా సీనా నుండి. ఓకే, అంటే నేను పెయిన్తో చెప్తున్నా, కోట్లు పోయినా బాగోలేదు కానీ ఏజ్ పోతే ఏమన్నా మన ఇప్పుడు కాంగ్రెస్లో తిరిగినందుకు, టీఆర్ఎస్లో తిరిగినందుకు, బీజేపీలో తిరిగినందుకు ఏమొచ్చిందా మీకంటే పదవి రాలే కానీ షుగర్ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది, బీపీ వచ్చింది, అల్సర్ వచ్చింది, అవునా? బెల్లి లలితక్క సినిమా మీద నయీం అనే ఒక మూర్ఖుడు, దాము బాలాజీ అనే ఒక డైరెక్టరు కర్ణాటక రాయచూరు జిల్లాలో ఓ సన్నాసి వచ్చి ఒక ఒంపుడు గతి లెక్క సినిమా తీస్తే ఎంతమంది ఆపిరో చేయలేపురి. ఈ మదన్న, మన శేఖర్ అన్న, నేను, కాశీమన్న ఓ పెద్ద మనిషి ఎంపీ క్వార్టర్స్కి పోయినాం. అన్న బెల్లి లలితక్క పెళ్ళే అమ్మ, మళ్ళా భువనగిరి పోతే బెల్లి లలితక్క గురించి మాట్లాడతారు. నర్సంపేట అని వరంగల్ జిల్లాలో గూడూరు మండలంలో కంచాయిలే ఎంతమందికి తెలుసు? ప్రొఫెసర్ కాదు, చచ్చిపోయిన కంచాయిలే, సంపబడ్డ కంచాయిలే. దొంతి మాధవరెడ్డి, కాశీము, కత్తి వెంకటస్వామి కలిసి చంపారు. ఆ దొంతి మాధవరెడ్డికి 40,000 యాదవ్ ఓట్లు పడ్డారు. ఎందుకంటే నా కొడుకు కాదుగా చచ్చిపోయిన గొల్లుడు, నా ఎర్ర గొల్లుడు, నా ముష్టి గొల్లుడు, మా పాకనాడు గొల్లుడు. అయిపోయి
దొంతి మాధవరెడ్డి మాత్రం 3 సార్లు ఎమ్మెల్యే గెలుస్తాడు. నేను శేఖర్ అన్న పిలిస్తే సాంబశివుడు చనిపోయిన తర్వాత భువనగిరిలో సభ పెడితే పోయినా. అక్కడ తప్పక ఎలిమినేటి కృష్ణారెడ్డి శేఖర్ రెడ్డి పైన కూర్చురు. డైరెక్ట్ పెద్ద సభ ఉంది, ఒక 2,000 మంది ఉన్నారు. చెప్పిన ఎలిమినేటి కృష్ణారెడ్డి వాళ్ళు ఎలిమినేటి మాధవరెడ్డి అన్న, మాధవరెడ్డి కదా నయం తయారు చేసిందని చెప్పిన. కథం ఆ ముఖం మాడింది. శేఖర్ రెడ్డికి ఏం సంబంధం తెలంగాణ ఉద్యమాలకు? ఉంటే సాంబశివునికి, లేకుంటే బెల్లి లలిత కుటుంబానికి. వీళ్ళిద్దరికి ఎమ్మెల్యే పోయిరన్న. కథం ఎందుకు ఇస్తారు? వీళ్ళ కుటుంబం నుంచి ఒకడు ఎమ్మెల్యే అయితే రాష్ట్ర డోల్ దెబ్బ లెక్క చైతన్యం అవుతుంది. రాష్ట్ర డోల్ దెబ్బ బెల్లి కృష్ణ అనే వ్యక్తి రాష్ట్రాన్ని మారవగలుగుతాడు. వాడు అంటాడు కృష్ణారెడ్డి సైంటిస్టు మెడికల్లా, భాస్కర్ రెడ్డి సైంటిస్ట్ ఆడు కాదు గొల్లోడు. ఏ గొర్రె గీడకు జ్వరం వచ్చినా తెలిసి చెప్పేది ఎవరు? పెద్ద డాక్టర్ ఎవరు? అంతే కదా అన్నా. నేనేమంటున్నా అంటే మా గొల్లాయనే అంట. సారీ, ఆ విషయంలో నేను ఒప్పుకున్నా, అయిపోయింది. సరే, మా గొల్లాయన అన్నా మొత్తం కానీ మా గొల్లాయన మా యాదవ్ అన్న ఈ రోషం నువ్వు రేవంత్ రెడ్డి కాడ, కేసీఆర్ కాడ, కిషన్ రెడ్డి కాడ చెప్పులు పెట్టకూడదు నీ కులం. మరి పెడుతున్నారు కదా, ఇప్పుడు పెడుతున్నారు. పెట్టిన వాళ్ళనే అన్నా. నేను అందరిని అంటలేని పెద్ద మనిషి మా అజయ్ అన్న, నేనేమన్నా యంగ్స్టారు అందుకనే వచ్చినా అని చెప్తున్నా. నేను అందరిని అనలే. 90% మొక్కేటోళ్ళని 10% ఉండోళ్ళని పెద్దగా మొక్కుకుంటా. నేను చెప్తున్నా మా గొల్లల గురించి. నేను ఓపెన్గా మాట్లాడుతున్నా. మనుషులకు తెలివి రానికి మాట్లాడుతున్నా. ఇలా ఇగో ఒక్కొక్కరికి ఇంటికే లూసిపోతున్నాయి, కాళ్ళు కలకలు వస్తున్నాయి. గొర్రెలు ఎమ్మటి తిరిగానుక ఊర్లలో తిరిగి ఎండకు తిరిగినట్టుగా రాజకీయ చైతన్యాల కోసం తిరుగుతున్నాం. ఈడ బెల్లి లలితక్క సినిమా పనికి ఒక డైరెక్టర్ని పట్టుకరానికి ఎవరికి రోషం ఉందో కొందరికి తెలియక రాకుండొచ్చు మన గొల్ల బిడ్డలు. కానీ తెలిసిన వాళ్ళు ఏ కులానికి కుల సంఘంలో నా పోస్టు లేకున్నా కూడా నేను పోయిన ఢిల్లీ నుంచి వచ్చి ఇమ్మీడియట్లీ పోయి వాడిని రాయచూరు వెంకన్న యాదవ్ అని పెద్ద బిగ్ షాట్ ఆయనను పట్టుకొని ఆ ఊరికి పోయి ఇడుపనూరు అని అయోధ్య మండలంలో గద్వాల పక్కకుంటే కర్ణాటక బార్డర్లో వాడిని తీసుకొచ్చి బెల్లి లలితక్క ఫోటోకు సన్మానం చేపి పాలాభిషేకం చేపించినాం. ఆ పేరు నాకుంది. రేపు రాపోదాం, అదే ఉద్యమం చేద్దాం. నేను రెడీగా ఉన్న రాయనమయ్యనికి కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా రారి. ఈ రోషం ఈ వేదికల మీద కాదు మనకు, ఈ రోషం ఇక్కడ కాదు మనకు. మన ఊర్లో మన కాడ డబ్బులు ఉంటాయి. ఎంత పేద గొల్లాయనకైనా మన దగ్గర డబ్బులు ఉన్నాయి. సంపబడుతున్నాము మనము. సచ్చినోళ్ళ లెక్క ఉంది, సంపినోళ్ళ లెక్క ఏదని అంటున్నా నేను. చచ్చిపోయిన వాళ్ళ లెక్క మనోళ్ళది ఉంది, సచ్చినోళ్ళ లెక్కే ఉన్నది, సంపినోళ్ళ లెక్కేది. కేసులు ఎందుకు కొట్టుడు పోతున్నాయి? మనకు తెలుసు అవాడ కర్రమైకి ఆయనని కొట్టిండు, ఇక్కడ ఫ్యాన్ తిరిగేట ఆయననే కొట్టిండని. ఎంతమంది అప్పీల్కి పోయారు కోర్టుకు? నేను పోయినా. మరి నేను వాట్సాప్లు కూడా చేస్తా. సాంబశివన్ సావు కొనపూరి రాములన్న సావు ఎక్కడ పోయింది, ఎందుకు కొట్టుడు పోయిందని పోయినా. రామచంద్ర యాదవ్ మీద ఆంధ్రప్రదేశ్లో చేయబడితే ఎంతమంది పోయినాం. రామచంద్ర యాదవ్ మనకేం చేయలేదు. ఇక్కడ కూర్చున్న బీపీ మండల్ సార్ కూడా మనకేం చేయలేదు. మన జాతి బిడ్డ కాబట్టి గొప్పగా చెప్తున్నాం. అనొచ్చు నువ్వు రామచంద్ర యాదవ్ మాకేం చేసిన ఆయన ఆంధ్రోడు అని. ఆంధ్రోడు కాదు, మన కులపోడేగా. నేను ఈ నుంచి 150 మందిని తీసుకొని పుంగనూరులో కూర్చున్నా. నేను ఎందుకు చెప్తున్నా అంటే మనం అంతా పోవాలి. రేపు అంబర్పేట శ్రీనివాస్ యాదవ్కు, అజయ్ సింగ్ యాదవ్కు, రామన్నకు, అంజలి యాదవ్ మేడంకు, ఆ పక్కకున్న సిద్ధి రామేష్కు, కింద ఉన్న బెల్లి లలితకోల కుటుంబంకు మళ్ళీ అటాక్ జరగచ్చు. సదర్ పండుగలు రాగానే తొడలు కొట్టి వాళ్ళ ఫోటోలు పెద్దగా నీకు కాదు మన సదర్ పండుగలు. ఎంత బాధ అనిపిస్తుందంటే ఇంకా కూడా రక్తం మరుగుతుంది. బీసీలు చైతన్యం గారు అంటారు, ఎందుకు గారు కానియ్యరు? గొల్ల కుర్మలకు పంచాయతీ పెట్టిండని అన్నాడు కదా. గొల్లలొక్కలు నిలబడితే ఏం గారు, మనను వెనక నుంచి ఇంకో కులాన్ని దింపుతారు. వాళ్ళని కూడా కలుపుకోవాలి. ఎందుకంటన్నా తెలివి లేనప్పుడు కాంగ్రెస్ జెండా మోసిన, తెలివి వచ్చింది. మీరు ఏ జెండా మోసేది మీ వెనకంగా నడవడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు ఒక పార్టీ పెట్టురి. మనం అనుకున్నాం పెద్దలే ఉన్నారుగా హైదరాబాద్లో, ముఖ్యంగా మిమ్మల్ని ఎదిగనిస్తలేరు. విలేజ్ యాదవులను అసలు ఎదిగనిస్తలేరు హైదరాబాద్ యాదవులు. నేను కూడా హైదరాబాద్ ఉన్నాగా యూనివర్సిటీకి అన్నా, నిన్ను కాదే హైదరాబాదు నేను యూనివర్సిటీకి పోయినా కాబట్టి మా రామన్నతోని E2 హాస్టల్ NRSలో నాన్ బోర్డర్గా ఉన్న 15 సంవత్సరాలు కాబట్టి
నాకు ఆ భావాలు తెలిసిన బీపీ మండల్ ప్రసాద్ సార్ అంటే ఎవరు, ఇప్పటికీ మన కులం మొత్తం తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీపీ మండల్ సార్ తెలుసా? వాస్తవం మాట్లాడుకుందాం, తెలియదు. దొడ్డి కోమరయ్య తెలుసు సగం మందికే. జయపాల్ రెడ్డి నిన్న మొన్న చనిపోతే వాళ్ళ మామ ఫ్లైవర్ కట్టి పేరు పెట్టిండు. మరి దొడ్డి కోమరయ్య పెట్టడానికి నీకు బాధ ఏంద్రాబాయ్? రాచకొండ అని పేరు పెట్టుకోండు కేసీఆర్, అంటే వెల్మలి వెళ్ళిన రాచకొండ గుట్టలో పేర్లు పెట్టుకోండు. మరి మా బెల్లి లలితక్క పేరు నువ్వే గుర్తు చేసినావు కదా, ఎందుకు వాళ్ళ పేర్లు పెడతలేవు? అదేంది విగ్రహాలు పెడతలేవు? అంటే ఈ మనం కొట్లాడతలేం. నేను కొట్లాడడానికి సిద్ధంగా ఉన్న మన కులాలతో పాటు మారోజు వీరన్న, సాక లైలమ్మ, కొమరం భీము ఎవరి కోసమైనా ముందడుకోనికి సిద్ధంగా ఉన్నా. రేపు మా కిరణ్ పెడతాడా, మా అజయ్ అన్న పెడతాడా, అక్కడ కూర్చున్న మా పెద్దన్న గొల్ల సంఘంలో పెద్ద మనుషులు పెడతారా? మీరు పెట్టండి మీ పార్టీ, మీ దాంట్లో వచ్చి నేను పని చేస్తాను. వాని కింద కాళ్ళు మొక్కే కంటే మీ కాడ వచ్చి కాళ్ళు మొక్కితే నా రక్తం కాళ్ళు మొక్కినా అనుకుంటా. ఆడి పోతే టేబుల్లో ఆయనే యాదవ్ సంఘం మొన్ననే ఎన్నికయ్యిండు, రాష్ట్ర అధ్యక్షుడైండు, 5వ ఫ్లోర్లో నిలబడి సీఎం సార్ని కలవాలి. ఎందుకు? నువ్వు మగోని పోయి లక్షలాది మంది యాదవులను చైతన్యం చేసి యాదవ కుటుంబాన్ని ముందరు తీసుకొస్తే నీ కులానికి ఎన్ని సీట్లు కావాలని వాడే వచ్చి నీ కాడ కూర్చుంటాడు కదా. మధ్యప్రదేశ్లో అరుణ్ యాదవ్ పిసిసి, మోహన్ యాదవ్ ఇప్పుడు బీజేపీ సీఎం. అరుణ్ యాదవ్ని వచ్చి అడిగిండు మోహన్ యాదవ్, ఏమని అడిగిండు అంటే, నేను సీఎం అయ్యేటట్టున్న అరుణ్ యాదవ్, కొద్దిగా యాదవులకు నేను కొద్దిగా ముందుకు తీసుకుపోతున్నాను, నేను సీఎం అయితే కాంగ్రెస్ వాళ్ళు నేను చేస్తారో లేరు అంటే అరుణ్ యాదవ్ కాంప్రమైజ్ అయితే మోహన్ యాదవ్ సీఎం అయ్యిండు. మొన్న హర్యానాలో అజయ్ సింగ్ యాదవ్ కుటుంబం ముందరకు వస్తుందని 8 మందికి ఇవ్వవలసింది ఒకడే నిలబడితే కూడా ఒక్కరిని కూడా కొట్టిరు. ఎందుకంటే గొల్లలకు నార్త్ల దేశంలో ఉన్న గొల్లలకు అంతా నిలబెట్టేది వాళ్ళు యోగేందర్ యాదవ్, అరుణ్ యాదవ్, అజయ్ సింగ్ యాదవ్, చిరంజీవి యాదవ్. రాహుల్ గాంధీ నడిపించేది ఈయన, అమిత్ షా మోడీ నడిపించేది గొల్లలే. ఈ రెడ్లు ఏడున్నారబ్బా? 2 రాష్ట్రాలలో ఉన్నారు. మన పొరగాలు ఉచ్చబోతే కొట్టుకోబోతారు. వీళ్ళు ఏడున్నారు అంటే కులాన్ని విమర్శలేమో, వాళ్ళ కింద ఉండు ఎందుకు, మనంతలో మనం బతుకుడే ముఖ్యం అని చెప్తున్నా. మనం అంటే అన్ని కులాలను కలుపుకొని ముందడుగు పోదాం. ఇప్పుడు అమ్మ కుతుబ్లాపూర్లో పోటీ చేయాలి, సిద్ధరామేష్ అన్న అక్కడ పోటీ చేయాలి మంచిర్యాల, మా అజయ్ అన్న కల్వకుర్తిలో పోటీ చేయాలి, మా సీనాన్న వచ్చేసి మునుగోడులో పోటీ చేయాలి, మా శేఖర్ అన్న భువనగిరిలో పోటీ చేయాలి, మా నక్క ఉమేష్ అన్న వచ్చేసి ఎల్బినార్లో పోటీ చేయాలి, బద్దుల వెంకటేష్ అన్న 98 ఫ్లోర్ లీడర్. ఏం ఉమేష్ అన్న ఉన్నారు కదా, బదులు వెంకటేష్ అన్న 98లో ఫ్లోర్ లీడర్. రామ్మోహన్ గౌడ్ లేడు, సుధీర్ రెడ్డి అంటే మున్పంపుల నుంచి రామన్నపేట మండలం నుంచి నల్గొండ జిల్లా నుంచి వచ్చినాడు, సైకిల్ ట్యాక్సీ పెట్టుకున్నాడు, ఎమ్మెల్యే అయింది. కానీ ఆడ 5-10 ఎకరాలు ఉన్న బద్దులు వెంకటేష్ యాదవ్ ఎందుకు ఎమ్మెల్యే కాలేదు? ఇలా అనిల్ యాదవ్ని లోక్సభ నుంచి తప్పించి రాజ్యసభ ఇచ్చిరంటే ఒక పార్లమెంట్ దొక్కేసినట్టే కదా. అంజన్ కాకని మొత్తం దొక్కేస్తున్నారు కదా. శ్రీనివాస్ యాదవ్ దొక్కనికి ఇంకో ఆయన రమేష్ యాదవ్ లేపాలి. వాళ్ళ ప్లాన్ అదే. మనకు చైతన్యం ఉండాలి కదా. మాట్లాడాలంటే ఇగో వెనకడ ముచ్చర్ల సత్యనారాయణ సార్ మాట అన్నాడు, నా ముందుకు రమ్మంటివి, నా ముందర నువ్వుంటివి అంటేనేమో కంట్లో పడతా, అనుకుంటే ఎట్లా పడతా, అంతే కదా. ఇగో వాడు ఏం చేస్తాడంటే, మళ్ళీ రా అంటాడు, రాగానే ఇక్కడ నిలబడతాడు. ఇక్కడ నిలబడగానే ఫోటో కలర్లో టీవీలో రాగానే వీడు వచ్చి ముందు పడతాడు, వాడు వెనుక పోతాడు. పుచ్చుకుని అన్నమా పడేళ్ళని ఉన్నది పోతట్టుంది అంటేనేమో కంట్లో పడతా, అనుకుంటే నేను ఎట్లా పడతా జీవితం. నా ముందుకు రమ్మంటివి, నా ముందర నువ్వే ఉంటివి. జయపాల్ రెడ్డి కంటే ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ అగ్రనాయకుల పెద్ద చంద్రబాబు నాయుడు కంటే గొప్పోడు ముచ్చర్ల సత్యనారాయణ కాదా, బెల్లి లలితక్క కాదా, దొడ్డి కొమరయ్య కాదా, మొన్న చనిపోయిన కంచాయిలయ్య కాదా. నేను యూత్ కాంగ్రెస్లో స్టేట్లో మంచి పొజిషన్లో ఉన్నప్పుడు కంచాయిలయ్య బిడ్డ కొడుకు వస్తే బోడుపల్లి చైతన్యాలు చదివించినాం. ఇదే ఎక్కిడి సిద్ధులన్న అంటే బెల్లి లలితని చంపిన, అలీవుద్దీన్ చంపినటువంటి వ్యక్తి వాళ్ళ బిడ్డ కొడుకొస్తే వెన్నెల తీసుకొస్తే చైతన్య కాలేజీలలో చదివించినాం. అంటే నేను ఏమంటున్నా అంటే 100,000 మందిని చదివించినాం, పేర్లు వద్దిగా. ఇక్కడికి వచ్చినాం, ఫోటో దిగినాం, ఫేస్బుక్లలో పెట్టినాం, వాట్సాప్లలో పెట్టినాం, చలో జాందో. యాదవ్ విజన్ నడిపించుకుంటా లాస్ అవుతుండు కిరణ్, అయినా కూడా కులం కోసం నిలబడుతుండు. రామన్న కూడా ఎంతో సాక్రిఫై చేసి చాలా థ్రెట్లు వచ్చినాయి నాకు. సిద్ధరామేష్ నన్ను మొన్న మార్వాడు బతకరీకి వచ్చిన తెలంగాణ అటాక్ చేసిండు, ఎవరు తెలియదు అది. అదే అన్ననో నేను సీనన్నో ఆ సీనన్నో పోయిరు సంపుదామనుకోరు. సిద్ధరామేష్ అన్న చెప్పాలను సంపుదామనుకోరు, ఆయన మొన్న నెల కూడా కాలేదు. అంటే మార్వాడని కూడా మన మీద కోపం వచ్చిందంటే ఇక తుర్కోడు భయపడతాడు మన మీదకి రావాలంటే, అరే గౌలి వాళ్ళేసి నైలాడు తుమ్రే భయ కొడవలు నేను కలితే మారుతాయి అంట.
హైదరాబాద్ ఇప్పుడు నేనేమంటున్నా అంటన్నా బాధ అనిపిస్తుండొచ్చు అందరికీ. నేను చెప్పింది ఏమన్నా బాధపడుతురా నిజమా? ఉన్నవాసమైంది. ముషిరాబాద్లో అంటారు 60,000 ఓట్లు ఉన్నాయి, ఖైరతాబాద్లో అంటారు 70,000 ఓట్లు ఉన్నాయి, అంబర్పేటలో 50-60,000 ఓట్లు ఉన్నాయి. ఆయన కిషన్ రెడ్డికి మేమే చేస్తున్నాం, అలా చింతలరావుకి రామచంద్రారెడ్డికి మేమే చేస్తాం, ఎలిమినార్ల సుధీర్ రెడ్డికి మేమే చేస్తాం, ఉప్పల్ల లక్ష్మారెడ్డికి మేమే చేస్తాం. మేమేడ వండుకోవాలంటే వాడు కౌన్సిలర్ల కాడ, కార్పొరేట్ టికెట్ల కాడ, వాడు వైస్ చైర్మన్ల కాడ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ల కాడ వండుకోవాలి. ఇక మనం ఎప్పుడైతే జిల్లా పరిషత్ చైర్మన్ అంటే థ్రెట్ కోసం, ఈ ఎమ్మెల్యే అంటే లేపుర్రా అంటారు. లేపుర్రా అంటే ఇప్పటిదాకా క్యారెక్టర్ ఉన్నోనికి ఒక అమ్మాయిని ఉట్టిగానే పోయి కేసు పెడుతుంది. ఇక రేపు కేసులు ఇరికేస్తాడు. ఎందుకురా పటేల్తోనే 4 గొర్రెలు కొనిస్తే బిడ్డ అదే బిజినెస్ చేసుకొని బతుకురా అంటారు ఇళ్ళల్లో. కానిస్టేబుల్ వస్తున్నాం అట్లా ఉండదు వాళ్ళ ఇళ్ళల్లో. కొట్టుపో, తీసుకురాపో, ఎవో ఎకరం అమ్ముపో, ఫార్చునర్ కారు కొని, మంచి ఇల్లు కొని, 100 కోట్లు ముంచు, మళ్ళీ వచ్చి 10 ఎకరాలు కొను అంటే వాళ్ళ కులం వాళ్ళ ధైర్యం ఇస్తుంది. మన కులం మనం ఎంత కూర్చున్నాం. ఇలా కాంచీరామ్ సార్ పుట్టినరోజు అజయ్ అన్న పెట్టిందంటే చాలా గొప్ప అయిన కాంచీరామ్ సార్ వాళ్ళ కులాన్ని కూడా పెట్టిన రోజు ఎంప్లాయీలు పార్టీకి ఫండ్ వేసారు. మనిషికి 500,000 రూపాయలు కాంచీరామ్ సార్కు. వాళ్ళ కులం పోయి ఇంకా 10 కులాలు తీసుకొచ్చినాయి. బైసాబ్ ఓడిపోతున్నాం, ఇంకా మా రక్తం బాధలు చెప్తున్నాం, అయిపోయిందిలే నేను చెప్తున్నా. సో నేనేమంటున్నా అంటే కాంచీరామ్ సార్ అనే వ్యక్తి వాళ్ళ కులంతో పాటు ఇంకో 10 కులాలను కూడా పెట్టి ఉత్తరప్రదేశ్లో దేశానికి పెద్ద రాష్ట్రమైనటువంటి రాష్ట్రానికి సీఎంని చేసిండు. ఒక ఆడపిల్లని మనం ఎమ్మెల్యేలు కావాలేమో మొగోళ్ళం. మొన్న అఖిలేష్ యాదవ్ గుండె ధైర్యంతో ఏమన్నాడు, 46 సీట్లు 44 సీట్లు ఎంపీలు స్థానాలు గెలిచినందుకు మాయావతిని ప్రధానిగా చూడాలనుకుంటారు. అంటే ఇక్కడ మన ఎస్సీ బిడ్డల్ని మేము గుళ్ళం సీఎంలం అవుతామంటే వాళ్ళు సాయం చేయరా మనకు? ఎస్టీలు చేస్తారు కదా. ఇక లాస్ట్ ఒకటే చెప్తా, లంబడోళ్ళకి ఆదివాసులకు పంచాయతీ పెట్టిరు, మాదిగోళ్ళకు మాలోళ్ళకు పెట్టిరు, కుమ్మరోళ్ళకు సాగలోళ్ళకు పెట్టిరు, మున్నూరుకు ముంద్రాజులకు పెట్టిరు, గొల్లెలకు కుర్మలకు పెట్టిరు, సాగలోళ్ళకు బెస్తోళ్ళకు పెట్టిరు. పంచాయతీలంతా మనని మొత్తం విడగొట్టుడే. ఎలక్షన్లు వచ్చినప్పుడు గుమ్మడికాయలాంటి హామీలు ఇస్తారు, ఎలక్షన్లు అయిపోగానే నిమ్మకాయ గింజలు లాంటి పదవులు కూడా ఇస్తలేరు. వాస్తవం చెప్పినా థ్యాంక్ యూ. నేను అటు ఇటు మాట్లాడుంటే క్షమాపణ చెప్తాను. Ah!